అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. మీ ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటి రాఘవేంద్రరావు గారు? ఎప్పుడు ఆ స్మైలు, ఇన్ని యాక్టివిటీస్, చాలా జోష్‌ఫుల్‌గా ఉండడం, సరదాగా ఉండడం. అసలు మీ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పండి. మీరేం తింటారు చెప్పండి? తిండిదేం లేదు కానీ ఎక్కువ ఫూల్స్ ఉన్న చుట్టూ ఉంటారు. మరి హార్వర్డ్ యూనివర్సిటీ ఇది జేసీ మిల్లర్ ఇటువంటివన్నీ ఎత్తుపండని లేకపోతే ఈడని ఆడని ఊరిని జోకులు వేసుకుంటూ హ్మ్. నవ్వటం చాలా ఇష్టం నాకు, నవ్వించటం కానీ. అందుకనే భరణీను బ్రహ్మానందం వీళ్ళు కొంచెం పొయిటిక్ ఇది ఉందన్నమాట. నేను 2-3 కొటేషన్స్ అందరూ రాస్తున్నాక మనం ఎందుకు రాయకూడదని చెప్పి అందులో కూడా మనం అనుకున్నవన్నీ జరిగి ఉంటే ఇప్పుడు జరిగినవన్నీ మనం అనుకున్నవి కావు. వాహ్! మనం నువ్వు కూడా అనుకున్నవన్నీ జరుగుంటే ఇప్పుడు జరిగినవన్నీ మనం అనుకున్నవి కావు. నువ్వు అంతేగా. అంతేగా అంతేగా. అది కాకుండా లైఫ్ని ఇంత లైట్గా తీసుకుంటేనే సీరియస్గా ఉంది, సీరియస్గా తీసుకుంటే ఎలా ఉంటుందని. అంతే కదా. అదొకటి నాకు చాలా ఇష్టమైంది. అది మెయిన్ అనమాట. లైఫ్ని ఎంత ఇది వచ్చినా కూడా దాన్ని వెల్కమ్ చేయటం, జోకులు వేసుకుని రే పోయిందిరా సినిమా పోయింది కదా. అసలు సో మీకు ఏది ఆ బాధ కానీ ఆ ఫ్రస్ట్రేషన్ కానీ మిమ్మల్ని అసలు టచ్ చేయవు అన్నమాట. అయితే ఇంట్లో కూడా అంతే. మెడిటేషన్ చేస్తారా దానికోసం ప్రత్యేకంగా? అదొకటి ఉంది, మర్చిపోయాను. పొద్దున్నే ఓ రోజు స్విమ్మింగ్ పూల్, ఓ రోజు పిలాటే, ఓ రోజు స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్, ఈవినింగ్ యోగా నిద్ర మెడిటేషన్. ప్రతిరోజు పికిల్ బాల్ అవగానే స్నానం చేసి 40 minutes మెడిటేషన్. సో టైముని అలా విభజించుకుంటా. పని లేకపోతే నాకు ఏదో చెయ్యి కాలు ఆడదంటారే. అందుకనే మీరు ఆ 16th ఇయర్ దగ్గర ఆగిపోయారు రాఘవేంద్రరావు గారు. ఇంకా అసలు ఏజ్ ముందుకి రాలేదు అంతే. హ్యాపీగా ఎప్పుడు సరదాగా ఉంటాం. ఈ వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నానమ్మా, నా దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకుంటున్నారు. కొంతమంది చెప్తారు కదా, కేజీ 1200 రూపాయలు ఉండే బియ్యం తింటాం, లీటరు 5000 రూపాయల నుంచి 10,000 రూపాయలు ఉన్న డైరెక్ట్గా హిమాలయాస్ నుంచి తెచ్చిన వాటర్ తాగుతాం, అదే మా బ్యూటీ సీక్రెట్, అదే మా ఫిట్నెస్ సీక్రెట్ అంటారు కదా. అట్లాంటి ప్రత్యేకమైన తిండ్లు మీరేం తినరా? అసలు తిండి కూడా లేదు అసలు. ఏదో ఇప్పుడు తర్వాత ఏంటంటే జనరల్గా రోజు పొద్దున పూట కూడా ఇడ్లీలు, వడలు, దోశలు తినేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఒట్టి నట్స్ను, ఫ్రూట్స్, మధ్యాహ్నం లంచ్, నైట్ ఓన్లీ టిఫిన్. సో అదన్నమాట మీ సీక్రెట్. ఆ గ్యాప్లో చిన్న పర్సనల్ ఇంట్రెస్ట్. పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి? ఏదో కాలక్షేపానికి కొంచెం ఒక రౌండ్ వేసుకోవటం. సచ్ అన్ ఆనెస్ట్, స్వీట్ అండ్ అన్ హంబుల్ ఆన్సర్ ఫ్రమ్ యువర్ ఎండ్. అసలు సూపర్. ఎటు మనం ఈ విషయాలు మాట్లాడుతున్నాం కాబట్టి రాఘవేంద్ర గారు, నాకు ఇందాకటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను, మీతో మాట్లాడుతున్నాను, కానీ నా ధ్యాస అంతా మీరు షర్ట్ మీద పెట్టుకున్నటువంటి ఆ గ్రీన్ అండ్ వైట్ బ్రోచ్ మీదకి వెళ్తోంది. అసలు అది ఎంత క్యూట్గా ఉందంటే ఏంటి చెప్పండి, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, దాని బ్యూటీ ఏంటి? ఇది మా అమ్మాయిలు ఏంజల్ ఉంటే మంచిది అంటారమ్మా. ఏంజల్ ఇళ్లలో కూడా ఏంజల్ బొమ్మ పెడితే చాలా, లేకపోతే నువ్వు కూడా పెట్టుకో ఇంట్లో. ఇది పెట్టుకో అని చెప్పి మా పిల్లలు ఇచ్చారు. ఇది వాళ్ళు ఇచ్చిందంటే నాకు వాళ్ళంటే నాకు ఎంత ప్రేమో, ఇది అంటే అంత ప్రేమ అనమాట. దీంతో చాలామంది అడుగుతారు, ఇది ఎక్కడ పోతుందో అని చెప్పి 2-3 ఒక్కోసారి పడిపోవచ్చు కదా. ఒకటి మట్టుకు అందరూ 2-3 ఎప్పుడూ పెట్టుకుంటాను. ఒకటి మట్టుకు ఎక్కడ పడాలో అక్కడ పడుతుంది. గొప్ప వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు నిర్యాణం చెందినప్పుడు అన్నపూర్ణ స్టూడియోలోనే ఇది చేశారు. ఫైర్
లాస్ట్ రైట్స్ అన్ని అక్కడ చేశారు. నాగార్జున ఎక్కువ ఎమోషనల్ అయితే నేను గట్టిగా కావాలని చేస్తున్నాను. ఇంటికి వచ్చి చూస్తే ఇది లేదు, అందులో పడిపోయింది అనమాట. అందుకనే ఎప్పుడు సేఫ్టీకి దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక గొప్ప వ్యక్తికి ఇలా అనేక మెట్టు మీద మెట్టు ఎల్వి ప్రసాద్ గారు అనేవారమ్మ. అంటే ఆయన సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా చేశాం. నేనంటే బాగా ఇష్టం ఆయనకి. రాఘవేంద్ర సినిమా పెద్ద హిట్ అయిందని వాళ్ళ అబ్బాయి చెప్పాడు అనుకో, రాఘవేంద్ర ఎంత పైకి వెళితే ఎక్కడం ఇది పడిపోకుండా చూసుకోవటం ఉండడం బాధ్యత, పడిపోకుండా చూడటం. ఎంత హైట్ వెళ్తే అంత బాధ్యత పెరుగుతుంది. అట్లా ఈజ్ ఎ బ్యూటిఫుల్ జర్నీ ఆల్ ఓవర్. ప్రత్యేకంగా అండి సీనియర్ ఎన్టీఆర్ గారితో మీరు చేసిన ప్రతి సినిమాలో ఆడియో బ్లాక్ బస్టర్ హిట్ అంతే. చక్రవర్తి గారు మ్యూజిక్ అనుకోవచ్చు, లేకపోతే వాట్ ఎవర్ కారణాలు ఏంటో మీరే చెప్పాలి. కానీ అసలు ఆ పాటలకి మీరు దగ్గరుండి రాయించుకునేవారా, లేకపోతే ఎన్టీఆర్ గారే రాసేవారా? అసలు ఏంటి ఆ మ్యాజిక్? యాక్చువల్గా అమ్మా ఇందాక చెప్పినట్టు రామారావు పిక్చర్ రాగానే ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ చేయాలి అన్నది ఒక అప్పుడు ఏంటంటే నాగేశ్వరరావు డ్యాన్స్లు అంటే బాగా విపరీతంగా స్టెప్పులు విజిల్స్ చేసేవాళ్ళు. రామారావుకి అంత సాంగ్స్ అప్పుడు మిగతా వర్షిప్ ఉండేది, కానీ ముందు అది కూడా కవర్ చేయాలని చెప్పేసి నా బిలీఫ్ ఎప్పుడు సాంగ్ హిట్ అవ్వాలన్నా ఇది చెప్తున్నా దాని లీడ్ సీన్ బాగుండాలి. సో సాంగ్స్లో ఆయన ఫెయిల్ అవ్వకూడదు అనుకుని ఆరేసుకోబోయే పారేసుకున్నానని అడవి రౌండ్ల పాట మాధవన్ గారు మ్యూజిక్. ఆ పాట అప్పుడు ఏంటంటే హీరో కోసం పరిగెత్తుకుంటూ వస్తుంటే నీళ్ళలో పడిపోతుంది. ఆయన వచ్చే లోపల ఆరేసుకోవాలని చెప్పి లీడ్ అలా తీసుకు ఈ లోపల ఆయన వచ్చేస్తున్నాడు. ఆడియన్స్ ఎంత మంచి వాళ్ళు అంటే వస్తామంటే చీర ఎగిరిపోయింది. చెట్టు నుంచి చార వేసుకోబోయి పారేసుకున్నానంటే ఓ ఏళ్ళలో డబ్బులు అంటే టేక్ ఆఫ్ ఉంటేనమ్మా. అక్కడి నుంచి ఇక పాటల్లో కూడా ఆయన కూడా అందులో కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారులో ఎన్లైట్మెంట్ ఆఫ్ సోషల్ ఇది ఒక మోటివేషన్ సాంగ్. తర్వాత కోకిలమ్మ పెళ్ళికి అనేది, తర్వాత మేజర్ చంద్రకాంత్ పుణ్యభూమి నా దేశం పాట. అసలు మేజర్ చంద్రకాంత్లో పుణ్యభూమి నా దేశం ఎక్కడికి వెళ్ళినా సరే ఆగస్టు 15న జనవరి 26న ఈ పాట ప్లే అవ్వకుండా భారతదేశంలో ఎక్కడ ఉండదు అంతే. అదిను ఆయన అందులో కూడా అన్ని గెటప్పులు శివాజీ అల్లు సీతారామరాజు ఆయన అనేవాడు, బ్రదర్ చాలామంది చేశారు జాగ్రత్త అని. అంటే అల్లు సీతారామరాజు కట్టబొమ్మను కూడా ఇస్తాం కదా, శివాజీ గణేష్ చేశారు. కమిట్మెంట్ అంటే ఆయన గెటప్లన్నీ ఆయన గద తయారు చేసిన అన్ని డిజైన్ ఆయన వస్తాడు. ఎన్టీఆర్ గారే డిజైన్ చేసేవారా? ఆ ఇప్పుడు సాంగ్లో చూసి తెలుస్తుంది. కట్టబ్రహ్మన్ గెటప్ సంకెళ్ళతో మొత్తం ఇట్లా బంధిస్తుంటే దాన్ని చీల్చుకొని నడవాలి ఆయన. మన ప్రొడక్షన్ వాళ్ళు ఉంటాయి, కార్లో కంఫర్టబుల్గా ఉండదని ప్రొడక్షన్ తెప్పించుకుని టిఫిన్ క్యారియర్లో నింపుతామే, అందులో ఎక్కొచ్చాడు ఆయన. ఎక్కొచ్చి ఇట్లా దిగితే అట్లా కదా ఓ బెంగళూరు ప్యాలెస్లో తీసాం, ఎవరు కట్టాలిరా పన్ను. అమ్మో ఇక ఆయన టాపిక్ సౌందర్యలో టాపిక్ వచ్చినప్పుడు నేను తట్టుకోలేక ఏడ్చేసాను. ఇప్పుడు కూడా లైట్గా మీ కళ్ళు చెమరుస్తున్నాయి, అర్థం అవుతుంది. అంటే నాకు ఆయన లేకపోతే అసలు అంటే అంత బాగా చూసుకున్నారు. నేను అందుకనే చెప్తున్నాగా ఫస్ట్ ఆయన మీద క్లాప్ కొట్టడమే నాకు నా ముహూర్తం అంటారే, గొప్ప ముహూర్తం అనమాట నా జీవితానికి. అందుకనే ఆయన దేవుడిలాగా జీవితంలో మర్చిపోలేని. అద్భుతం. మీరు అలాగా ఇప్పటికీ తలుచుకుంటూ సందర్భం వచ్చినప్పుడు అల్లా ఆయనకి కృతజ్ఞతలు చెప్పడం అంటే మీ గొప్పతనం అంతే. పాటల ప్రస్తావన వచ్చింది కాబట్టి శ్రీదేవి గారితో మీరు 24 సినిమాలు చేశారు.
అసలు మీరు చేసినటువంటి హిట్ సాంగ్స్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తే ఒక ఎపిసోడ్ మొత్తం దాని గురించే చేయాలి. బట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ కానీ ఈ జనరేషన్లో కూడా ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లో రీల్స్ అని చేస్తూ ఉంటారు. ఇప్పటికీ ఎవర్ ట్రెండింగ్ సాంగ్ సిరిమల్లె పువ్వా. అసలు ఎంత బాగుంటుందో ఆ పాట. ఈ పాట వెనకాల ఉన్నటువంటి కొన్ని జ్ఞాపకాలని పంచుకోండి సార్. శ్రీదేవిది ఒక హిస్టరీ అమ్మా, ఎవరికి జరగని. మా ఫాదర్ పిక్చర్లో చైల్డ్ ఆర్టిస్ట్, నేను అసిస్టెంట్ డైరెక్టర్. నిద్రపోతా ఉంటే షార్ట్ రెడీ అని చెప్పి ఎత్తుకుని తీసుకొచ్చి యాక్ట్ చేయించాడు. ఒకసారి కొన్ని నాకు ఇచ్చేసేవారు ఆయన, నువ్వు చేసురా అని. మౌంట్ రోడ్లో అమ్మాయి రోడ్డు దాటు అడవడిగా రావాలి. నేనేంటి మనకు ఛాన్స్ దొరికింది బాగా తీయాలని చెప్పి అప్పుడే లైట్స్ వచ్చినాయి అనమాట. నేను ఇట్లా ఊపుతాను, నువ్వు పరిగెత్తుకొచ్చా అన్నాను. లైట్లు గ్రీన్ పడింది, ఊపాను. కార్లలో వస్తాయి, ఆ సెన్స్ పోయింది. అయ్యో, లక్కీగా ఆ షాట్ కూడా అందులో ఉంటుంది. జస్ట్ ఎడ్జి తగిలి పడిపోయింది. పడి అన్కాన్షియస్ అయిపోతే ఎత్తుకుని నాకు జైలు ఇవన్నీ కనపడినాయి అనమాట. అయ్యో, ఏమవుతుందా, ఏ రిస్క్ అవుతుందా. అలా స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత పెద్దమ్మాయి అయిన తర్వాత ఫస్ట్ అటు ఇటుగా ఉన్నాయి. తమిళ్ 14-15 బాగా. సో దానికన్నా బాగా తీయాలన్న ఛాలెంజ్తో ఆ సిరిమల్లె పువ్వ పాట ఒరిజినల్లో కూడా భారతరాజు గారు చాలా బాగా తీశాడు. నేను ఇందులో నా ఇది బొప్పాస్కాయ దానికో ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా కూడా కంపల్సరీగా నాకు ఆనందం ఏంటంటే శ్రీరామనవమికి రామదాస్ పాటలు వేస్తారు, కొండ మీద అన్నమయ్య పాటలు వేస్తారు. ప్రోగ్రామ్స్లో ఆగస్ట్ 15th అంటే మేజర్ చంద్రకాంత్ పాటలు వస్తాయి. సిరిమల్లె పువ్వ అబ్బనైతేందబ్బా. అసలు ఆ పాట గురించి మీరు చెప్పద్దు. బ్లూ కలర్, నేను చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఒక ఈవెంట్ హోస్ట్ చేశాను. ఆ ఈవెంట్కి వెళ్ళేటప్పుడు నా కాస్ట్యూము శ్రీదేవి గారి కాస్ట్యూము, బ్లూ చీర, బ్లూ బ్లౌజ్, ప్లెయిన్ అనమాట. ఎగ్జాక్ట్గా అవ్వనీతి అని దెబ్బ నాకు అది కళ్ళ ముందర ఉంటుంది. నాకే కాదు, చాలా మందికి వీరాభిమానులు ఉన్నారు ఆ పాటకి. అలా పాటకి ఛాలెంజ్ అమ్మా. మా ఆపరేట చేమ చెట్టు అదొకటి మర్చిపోలే. కిరాణి లేకపోతే నేను మ్యూజిక్ చేయలేను అనే ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. ఈ 50 years బ్లాక్ బస్టర్ ఇయర్స్గా మాకు అందించి మీ మొత్తం ఎక్స్పర్టైజ్ కానివ్వచ్చు, మీ స్కిల్ కానివ్వచ్చు, సినీ రంగంలో మీరు పెట్టినటువంటి, మీరు చూపించినటువంటి, మీరు చేసినటువంటి సర్వీస్ మాకు బోలెడన్ని ఎక్స్పీరియన్స్ని మిగిల్చడంతో పాటు సార్, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్న ఒక నేచర్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లైఫ్ని సీరియస్గా తీసుకోకుండా సరదాగా తీసుకుంటే అంతకంటే బ్యూటీ ఇంకొకటి లేదు అన్నది చెప్తూ, రెస్పాన్సిబిలిటీతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు పెట్టినటువంటి హార్డ్ వర్క్ నెక్స్ట్ జనరేషన్స్కి డెఫినెట్లీ ఒక ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీగా మీరు నిలుస్తారు, ఉండిపోతారు మా మనసుల్లో. మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ రాఘవేంద్ర గారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఆడియన్స్. ఐ డ్రీమ్కి థ్యాంక్ యూ.